విశాఖపట్నంలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక చర్యలు చేపట్టారు సిటీ పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చే. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు, కూల్ జాకెట్లు పంపిణీ చేశారు. దీంతో సిబ్బంది సౌకర్యవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు సుమారు 18 లక్షల విలువ గల 2 స్పీడ్ లేజర్ గన్స్ ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు సహకారంతో అందజేశారు. ఈ లేజర్ గన్స్ ద్వారా ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు 100 మీటర్ల దూరం నుంచే గుర్తించి చలానాలు విధించనున్నారు. త్వరలో మరో లేజర్ గన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ పరికరాలను ఏఐ టెక్నాలజీతో అనుసంధానం చేసి రియల్ టైంలో కాంటాక్ట్ లెస్ చలానాలు జారీ చేయనున్నారు. నగర ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారములు. ఇంతకుముందు మేము ఒక ఫంక్షన్ పెట్టాము. ఆ రోజు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గారి అమృత హస్తలతో టోయింగ్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. జీవీఎంసీ మనకు సిటీ పోలీస్కి ఒక టోయింగ్ వెహికల్ ఇచ్చారండి. ఆ రోజు మేము రిక్వెస్ట్ చేస్తే, మన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మేము మీకు స్పీడ్ లేజర్ గన్స్ కూడా ఇస్తాం. ఆయన ఎలా చెప్పారండి, అదే మాదిరిగా ఆయన కొన్ని నెలల్లో 2 స్పీడ్ లేజర్ గన్స్ మనకు ఇచ్చారండి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అది 2 కలిపి విలువ దాదాపు 20 లక్షలు. ఆ స్పీడ్ లేజర్ గన్ మన ఊళ్ళో ఒకటి ఉందా, ఒకటి కూడా లేదా? మన ఇంతవరకు ఒకటి ఉంది. అది ఎక్కడ పనిచేస్తుంది? ఓకే. సో చూడండి, మన ఊళ్ళో దాదాపు 30 లక్షల జనాభా. స్పీడ్ లేజర్ గన్ ఒకటే మాత్రం ఉంది. స్పీడ్ లేజర్ గన్ ముఖ్యంగా అతి వేగంతో ప్రయాణిస్తే ఆ వెహికల్ని గుర్తించడానికి పనికి వస్తుంది. స్పీడ్ లేజర్ గన్ మనం బాగా యూజ్ చేయగలిగితే అతి వేగం వల్ల రోడ్ ప్రమాదాలు బాగా తగ్గిపోతాయని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు వరకు స్పీడ్ లేజర్ గన్ లేక అతి వేగం అరికట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మనకు సక్సెస్ రాలే. ఇప్పుడు మన కేతన్ గార్గ్ సార్ హెల్ప్తో 2 స్పీడ్ లేజర్ గన్స్ మన సిటీ పోలీస్కి వచ్చినాయి. ఒకటి బీచ్ రోడ్, ఒకటి నేషనల్ హైవేలో మేము పెట్టబోతున్నాం. పొద్దున కాకుండా రాత్రి అంతటా యూజ్ చేయబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా రాత్రిపూట అతి వేగంతో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ చేస్తున్న వ్యక్తులు జాగ్రత్త, ఖబర్దార్. ఈ స్పీడ్ లేజర్ గన్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇమీడియట్గా మిమ్మల్ని గుర్తిస్తారు. మీరందరూ చూసి ఉంటారండి, మన రోడ్లో చాలా చోట్ల రీసెంట్గా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఆ స్పీడ్ లిమిట్ దాటిపోతే ఆటోమేటిక్గా ఈ చలాన్ లావ్ లెటర్గా మీ ఇంటికి చెడిపోతుంది, మీ మొబైల్కి చెడిపోతుంది. కాబట్టి పోలీస్ వాళ్ళు కనపడడం లేదు, మేము ఫ్రీగా 30 km/h స్పీడ్ లిమిట్ అయినా కూడా 31 కిలోమీటర్, 50 కిలోమీటర్, 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళడం ఇప్పుడు నుండి చేస్తే మాత్రం పోలీస్ వాళ్ళు లేకపోయినా మన స్పీడ్ లేజర్ గన్ మిమ్మల్ని పట్టుకుంటారు. త్వరలో ఇంకా చాలా స్పీడ్ లేజర్ గన్స్ మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా తెప్పిస్తున్నాం. ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్లో ఇంకొక స్పీడ్ లేజర్ గన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్పీడ్ లేజర్ గన్ పేరు వింటే స్పీడ్ అంటే ఓవర్ స్పీడింగ్ కంట్రోల్ చేస్తారని, కానీ యాక్చువల్గా ఇది ఓవర్ స్పీడింగ్ కాకుండా ట్రిపుల్ రైడింగ్, రాంగ్ వే డ్రైవింగ్, బండి 2 వీలర్ నడుపుతున్నారు హెల్మెట్ లేకుండా, అటువంటి బండి పిలియన్ రైడర్ హెల్మెట్ లేకుండా కూర్చున్నారు, ప్రయాణం చేస్తున్నారు 2 వీలర్ మీద, వాళ్ళను కూడా గుర్తిస్తారు. కాబట్టి
హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసు ఉన్నా లేకపోయినా ఈ స్పీడ్ లేజర్ గన్ మేము కనపడకుండా పెట్టాం, మీకు తెలియదు మీరు దొరికిపోయారని. అదే మాదిరిగా ట్రిపుల్ రైడింగ్ చేస్తే తెలియకుండా దొరికిపోతారు. ప్రతి దానికి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఫోటో వీడియో రికార్డ్ చేస్తారండి. అండ్ అతి వేగంతో ఎక్కడ ప్రయాణం చేసినా దొరికిపోతారు. రాంగ్ వే డ్రైవింగ్ చేస్తే వెంటనే దొరికిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే స్పీడ్ లేజర్ గన్ ఇంకా వర్సటిలిటీ ఉంది, అందులో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా మన పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ వింగ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇంకా బలోపేతం మనం చేయగలుగుతాం. సో ఈరోజు మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్ రెండో అడుగు. ఇటువంటి ఎక్విప్మెంట్ వల్ల మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చాలా మెరుగుపడుతుంది. అండ్ వైజాగ్ ట్రాఫిక్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ బదులు ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇటువంటి ఎక్విప్మెంట్ బేస్డ్, మెషిన్ బేస్డ్, ఏఐ బేస్డ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ నుండి ట్రాఫిక్ పోలీస్ని తీసేసి ఎక్కువ మందిని రెగ్యులేషన్ మీద పెడతాము. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది. మన సిటీలో యావరేజ్ వెహికల్ వెలాసిటీ స్పీడ్ కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మన వైజాగ్ సిటీ పోలీస్ తరపున, ట్రాఫిక్ పోలీస్ తరపున మన ప్రియమైన జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ కేతన్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మన ఆనరబుల్ సిటీ పోలీస్ కమిషనర్ సార్ బాక్షి సార్కి, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ గారికి, ఇక్కడ ఉన్న అందరి పోలీస్ సిబ్బందికి, మీడియా అందరికి కూడా సిబ్బందికి కూడా నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మన నిన్న పోలీస్ కమిషనర్ సార్ ఒక 2 కూడా లేజర్ గన్స్ డెలివర్ అయినాయి చెప్తే నాకు కాల్ చేసి వస్తే నాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం మేము టోయింగ్ వెహికల్స్ ఉన్నప్పుడు జీవీఎంసీ తరఫున సార్కి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో చాలా తొందరగా ఏడీసీపీ గారు యాక్ట్ అయ్యి సిపి గారి నిర్దేశం వరకు మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ 1 మంత్ ఐ థింక్ జరిగింది, 1 or 2 monthsలో. సో ఇది సిటీ పోలీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సంతోషం సార్, ధన్యవాదం కూడా. మీరు ఒక మంచి అవకాశం మాకు వచ్చారు. దీనివల్ల సిటీ పోలీస్కి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది. ఏ విధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ అవుతుంది మొత్తం డీటెయిల్గా సిపి సార్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ, అదేవిధంగా క్యాప్చరింగ్ వైలేషన్స్ సంబంధించి కానీ, ఈ స్మూత్ ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా ఎన్షూర్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ సిటీ పోలీస్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు సార్. దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ sponsored by the VISCO, by Visakhapatnam Industrial Water Supply Corporation. Under CSR activity, these 2 speed guns have been delivered for the cost of around 19 lakhs. అదే కాకుండా కూడా ఇక్కడ విశాఖపట్నం సిటీలో మన సిపి సార్ ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం సిటీలో కూడా ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాస్ కానీ, దానికి ఆర్ఎల్బిడి, ఏఎన్పిఆర్ అన్నీ కూడా తీసుకొని మన జిల్లా కలెక్టర్ ద్వారా, అదేవిధంగా ఎంపీ గారి ద్వారా, సో దాంట్లో జీవీఎంసీ కూడా మన రోల్ ప్లే చేస్తుంది. సో అందరికీ కలిపి ఒక సింగులర్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ద సిటీ పోలీస్ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆల్సో ఎంపీ. నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ లాస్ట్ టైం మనకి పైలట్ కూడా చేయడం జరిగింది. సో వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. నౌ పోలీస్ కమిషనర్ సార్ ఈజ్ అసెసింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. దానికి కూడా సార్ మీ ఆదేశం వరకు చాలా తొందరగా సిటీకి కూడా డెలివర్ చేయబోతున్నాము. సో దట్ విల్ ఆల్సో ఈజ్ ద ట్రాఫిక్. ఇక్కడ కూడా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనకి పోలీస్ కమిషనర్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు సిటీ బాగా గ్రోత్ అవుతుంది, ట్రాఫిక్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. దాంట్లో రకరకాల ఇనిషియేటివ్స్ సెల్లార్ పార్కింగ్లో కూడా పోలీస్తో కోఆర్డినేట్ చేసుకొని జీవీఎంసీ ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీ ద్వారా అందరికీ
సందేశం ఏంటంటే సెల్లార్ పార్కింగ్ ఏవైతే ఉందో బిల్డింగ్ ప్లాన్ ప్రకారంగా సెల్లార్ పార్కింగ్కి మాత్రం యూస్ చేయాలి. దానికి ఏదైనా వేరే కమర్షియల్ పర్పస్కి యూస్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఇట్స్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ ద పార్కింగ్ ప్లేసెస్ ఆల్సో. సో దాంతో కూడా పోలీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు కోఆర్డినేట్ చేసుకొని దానికి కూడా యాక్టివ్గా క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ మొదలైంది. అది కూడా ఇంటెన్సివ్గా చేయబోతున్నాము. సో రకరకాల మేజర్స్తో సిటీకి ట్రాఫిక్ కూడా ఈజ్ అవ్వాలి అని చెప్పి వీఆర్ డెఫినెట్లీ ఆన్ దట్ task and with the coordination of the police and also with the local administration and the local municipal corporation, we will ensure that city is being taken care of in the healthy